శాసనసభలో అదే తీరు, లోకల్ బాడీ నగరపాలక సంస్థ కౌన్సిల్లో కూడా అదే తీరు. ఎక్కడైనా కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చకి తెలుగుదేశం ఎక్కడా కూడా సహకరించట్లేదు, పాల్గొనాలని ఆలోచన చేయట్లేదు. ఈరోజు వార్షిక బడ్జెట్ 23-24 సంవత్సరాలకు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని మేయర్ గారు ప్రవేశపెట్టారు. మనం గత 10 సంవత్సరాలుగా చూస్తే 3-4 కౌన్సిల్స్లో ఇంత సమతూకంతో ఒక మిగులు బడ్జెట్తో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ఆ అవసరాలను ఏ విధంగా అధిగమించాలి అని చెప్పని ఒక ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. కమిషనర్ గారి మాటల్లో చెప్పాలంటే అది హెల్తీ బడ్జెట్. హెల్త్ కాదు, వెల్త్ కూడా 200 కోట్ల పైబడి మనం మిగులుతో ప్రవేశపెడుతున్నాము అని అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరం ఎంత వెనకబడిపోయిందో, ఎన్ని అవసరాలు తీర్చలేకుండా పోయారో, ఈరోజు 99% నగరాన్ని అభివృద్ధి పరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారులందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో బాగా సహకరించారు. అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్ నిర్ణయాలు ఇవన్నీ కలిసి వెరసి విజయవాడ నగరం ప్రతి పేదవాడికి భరోసా కల్పిస్తూ నగరంలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచి, తెలుగుదేశం ప్రభుత్వం కన్నా 100% మెరుగుపరిచి పరిపాలన సాగిస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిల్, కార్పొరేటర్లు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు. ఎందుకు నేను అంటున్నామంటే, మోసం, దగ, నిర్లక్ష్యం ఈ 3 కూడా గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈరోజు మేము అట్లా కాదు, గడప గడపకి ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో, ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నటువంటి సందర్భంలో 96 సచివాలయాలకి దాదాపుగా రమారమి 20 కోట్ల రూపాయలు ఒక్క గడప గడప ద్వారానే మన సెంట్రల్ నియోజకవర్గంలో 96 సచివాలయాల్లో పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. 70% పూర్తి అయిపోయినాయి. మంచినీటి సౌకర్యం మరింత మెరుగుపరుస్తూ ఉన్నాం. అలాగే రోడ్లు, ప్రతి రోడ్డు కూడా ప్రతి డివిజన్లో కూడా ఇంటర్నల్ రోడ్స్గా మెరుగైనటువంటి పరిపాలనకి రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, వాటర్ సప్లై కానీ, వీధి దీపాలు కానీ, పౌరులకు సంబంధించినటువంటి సేవలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా ఒక జవాబుదారీతనంగా పనిచేస్తుంది కౌన్సిల్ అని చెప్పచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 7,000 మంది సంబంధించినటువంటి 20,000 మందికి సంబంధించినటువంటి పట్టాలు, అన్ని రకాల పట్టాలు, హక్కుతో కూడుకున్నటువంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి వారందరికీ కూడా ఈ నెలలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి విజయవాడ నగరానికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీరు 14 నుంచి 19 వరకు ఎందుకుని చేయలేకపోయారో గుండె మీద చేసుకుని ఆలోచన చేయకుండా, మేము చేసినటువంటి పనుల్లో అవి ఇవి తెలుగుదేశం దాని నేచరే గొడవ, దాని సిద్ధాంతమే రభస చేయటం. నగరపాలక సంస్థలో ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరగడానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ఎక్కడెక్కడ కేటాయింపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం రకంగా చేయాలి, ఇంకా అదనంగా ఏమైనా కావాలా, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలి అని చెప్పని కనీసం వారికి లేకపోవడం దురదృష్టకరం. అందుకే ప్రజలు 64 మంది కౌన్సిలర్లు ఉండాల్సినటువంటి కౌన్సిల్లో 49 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వటం ద్వారా ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి అభిప్రాయంతో సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలి ప్రజలకు అని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచనకి తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా పనిచేసి రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, పట్టాలు ఇవ్వటం కానీ, అలాగే కొత్తగా నూతనంగా ఇంకా ఎవరైనా పెన్షన్లు ఇవ్వాలంటే మన 1వ తారీఖు నుంచి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ చేస్తాం. కాబట్టి తెలుగుదేశము
కౌన్సిల్లో ఎక్కువ మాట్లాడాల్సి వస్తే ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, 10 మంది. వాళ్ళకి కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏ రకంగా మనం ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి, ఇంకా కేంద్ర రాష్ట్రాల నుంచి ఎటువంటి అవసరాలు సౌకర్యాలు మెరుగుపరచాలని లేకుండా ఈ బడ్జెట్ను కూడా రాద్ధాంతం చేయాలని చెప్పని పదే పదే మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విజయవాడ నగరం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాడో 100% ఉంది. పట్టాల దగ్గర నుంచి ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి మేలు చేస్తూ అందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలు అందించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందున్నది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి బడ్జెట్ని, ప్రజలకి అనుకూలమైనటువంటి బడ్జెట్ని, ప్రజలకి మేలు చేసేటటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మేయర్లు కానీ, అలాగే ముఖ్యమైన మేయర్ గారు కానీ, అధికారులు కానీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు.